ప్రభువు నామములో మీ అందరికీ వందనాలు. గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్ వారి విశ్వాస నావ అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు సిస్టర్ ఎం ఇందిరా మోహన్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగాను దీవెనకరంగాను ఉండాలని ప్రార్థిస్తున్నాం. జీవము గల దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విశ్వాస నావ అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి మీ అందరికీ ఉన్న యొక్క హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రేనారా, దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క దయా దాక్షిణ్యములు భూమి మీద ఎంతగానో విస్తరింపచేస్తూ ఆయన మన జీవితాల్లో చేసిన మేలునన్నిటిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ మీరందరూ క్షేమని తలస్తూ ప్రేరారా, నిత్యము మీ కొరకు ప్రార్థించే కృపలో దేవుడు మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ దిన వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు. మహోన్నతుడు అయిన దేవుడవు, ప్రియ పరిశుద్ధాత్ముడు నాయన, జీవమునకు దాత రక్షక, మీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి కడవరి దినాల్లో కూడా మీ వాక్యాన్ని ఎంతో విరివిగా మీరు మాకు ఉపదేశిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు. ఈ దినాలు కూడా వాక్యమును ప్రభా మేము విని గ్రహించడానికి తగిన జ్ఞానమును అయ్యా మా అందరికీ మీరు దయచేయమని అడుగుతున్నాను. దేవా, వాక్యం వినడానికి సిద్ధపడిన ప్రతి బిడను బట్టి మీకు వందనాలయ్యా. వాక్యాన్ని బోధిస్తున్న నన్నును మీరు మరుగు చేసి మీరు మాట్లాడమని, మీ నామ మహిమార్థమై మేము జీవిస్తూ ప్రభా మీ కొరకు ఎదురు చూస్తూ నూతన బలాన్ని పొందుకొని అయ్యా మీరు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మేము ఉండినట్లుగా మా ఆత్మీయమైన జీవితాన్ని స్థిరపరచమని, మీ మహిమార్థమై మమ్మల్ని నడిపించమని నజరేయుడని యేసు నామములో బ్రతములాడి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. జీవము గల దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గడిచినటువంటి ఎపిసోడ్లో క్రైస్తవుడు అంటే శరీరేచ్ఛను అనుసరించకుండా మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని గడిచిన వారంలో మనం నేర్చుకుంటూ ఈ లోక సంబంధమైన వాటిని విసర్జించి విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని నేర్చుకున్నాము. అలాగే స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాము. అలాగే ఆత్మానుసారంగా జీవించాలని గడిచిన ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. ఇది నాని ప్రియులారా, శరీరంతో జీవిస్తున్నటువంటి మనం ఎలా ఉండాలి లోకంలో అంటే శరీరాశను విడిచిపెట్టాలి. కానీ ఈ శరీరంతో ఉన్నటువంటి మనము మనతో పాటు శరీరంతో జీవిస్తున్నటువంటి వారికి మనము మేలుకరంగా ఉండాలా లేకపోతే వ్యతిరేకంగా ఉండాలా అనే యొక్క అంశాన్ని దినాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారిగా మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. ఆయన ఒక మానవుడు ఎలా జీవించాలో ఆయన నేర్పించినాడు కదండి. మనం చనిపోక ముందు మనం జీవించే వరకు కూడా ప్రభు ఎలా అయితే ఈ భూమి మీద జీవించినారో అలా జీవించేవారుగా మనం ఉండాలని లేఖనాలు అనేక రీతిగా తెలియజేస్తున్నాయి. నిజమైనటువంటి క్రైస్తవుడు శరీరధారునిగా ఉన్నటువంటి మనము ప్రియులారా ఈ లోకంలో ఎలా జీవించాలంటే అందరికీ సహాయం చేసేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడై ఉండి కూడా అందరికీ కూడా ఆయన సహకారిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్క ఊరు ప్రయాణం చేసి వెళుతూ ఉన్నప్పుడు ప్రియులారా అనేక మంది గ్రుడ్డివారు, అనేక మంది కుంటివారు, అనేక మంది ఊచకాళ్ళు చేతులు కలిగిన వారు, అనేక మంది దయ్యం పట్టిన వారు, చనిపోయినటువంటి వారు ప్రలాపిస్తున్న ఆ గృహాలకు వెళ్ళి ఆయన చేసిన సహాయము వర్ణనాతీతము గొప్ప కార్యాలు ఈ భూమి మీద ప్రభు చేస్తున్నారు ప్రియులారా. అందుకనే దేవుని బిడలగా సహాయం చేయగలిగి ఉండి కూడా చేయకపోతే అది పాపమని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకనే భక్తుడు అంటున్నాడు, మేలు చేయనెరిగి కూడా అలాగో చేయని వానికి పాపము అని అంటున్నాడు ప్రియులారా. కనుక మన జీవితాల్లో మన తోటి మరి మానవులకి మనం సహాయం చేసేవారిగా మనం ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. గలతీ పత్రిక 6వ అధ్యాయం ప్రియులారా 10వ వచనం నుండి మనం చూస్తే, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము. ప్రభు నేను వీరినే రక్షిస్తాను అని కాదు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అలానే సహాయం చేయగలిగిన సమయం వచ్చినప్పుడు ప్రియులారా వాళ్ళు ఎవరు నా వాళ్ళ కాదా అని మనం చూడకూడదు. కానీ ఆ సహాయాన్ని మనం చేయగలిగిన స్థితిలో మనం ఉన్నట్లయితే తప్పనిసరిగా సహాయం చేసేవారుగా మనం ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. విశ్వాస గృహము మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవడానికి
విశ్వాసంలో ఎదగడానికి విశ్వాస గృహాలను దేవుడు ఎన్నో ఏర్పరిచినాడు. వాటినే మనం ఈ దినాల్లో చర్చెస్ అని చెప్తూ ఉన్నాము, లేకపోతే మందిరాలు అంటున్నాం. చాలా చాలా పేర్లు పెడుతూ ప్రియులారా, దేవుని బిడలు కూడుకునే స్థలాలు అనేకమైనవి ఈ భూమి మీద ఉన్నవి అని మనము జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఈ దినాన్ని వాక్యం వింటున్న మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు మాకు ఇచ్చిన గృహం పేరు విశ్వాస గృహం అండి. మా యొక్క మందిరం పేరు విశ్వాస మందిరం అండి. ఈ యొక్క ప్రోగ్రాం పేరు విశ్వాస నావా అని మేము పెట్టడం జరిగింది. ఇదంతా జగత్ పునాది వేయబడక ముందే ఈ నామాలు ప్రభు సన్నిధిలో ఉన్నవి అని నేను చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇది నా వాక్యంలో చెప్తున్నాడు, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదము. విశ్వాస గృహము మనం వెళ్తున్నటువంటి సహవాసంలో ఒకవేళ ఎవరైనా సహాయం కొరకు ఉన్నప్పుడు వారికి సహాయం చేసేవారుగా మనం ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రియులారా, ప్రభు ఒక్క ప్రాంతంలోనే సహాయం చేస్తూ ఉండలేదు, కానీ అలాగే మనము మనది కాని ప్రాంతంలో మనం ఉన్నా కానీ ఒకవేళ సహాయం చేయగలిగిన స్తోమత ఆ యొక్క స్థితి నీకున్నప్పుడు ఆ పొందగలిగినటువంటి వారికి సహాయం చేసే బిడలుగా మనం ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవుని బిడలు మనం చెప్పుకుంటున్నాం. మనం ప్రియులారా, మనకి సమృద్ధిగా ఉండి కూడా లేని వారి అన్న దయ చూపలేనటువంటి జీవితాలు మనలో ఉన్నట్లయితే నీవు నేను క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి, దేవుని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం కానీ దేవునికి ఉన్న మనస్సును మనము కలిగి లేని వారుగా ఉంటున్నామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రియులారా, అందుకని ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు నేను కూడా ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి గొప్ప మనస్సు ఇది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు బెతెస్దా కోనేరు 38 సంవత్సరాల నుండి అలా పడి ఉన్నటువంటి అతనికి ఎలాంటి సహాయం చేసినారంటే తీసుకొని వెళ్ళి ఆ కోనేరులో ముంచలేదు, కానీ ఒక మాట ద్వారా ఆయన సహాయం చేసినారు. దైవ శక్తితో నింపబడిన ప్రభువు యొక్క బిడలగా మనం కూడా ఆ దైవ శక్తిని మనం కలిగి ఉంటే అలాంటి యొక్క సహాయం కూడా మనం చేయగలం. దేవుడు మనకి ఇచ్చిన సమృద్ధుల నుండి ఇతరులకి సహాయం చేయగలిగిన వారిగా మనం ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నారు. చాలా మంది ఈ లోక లౌక్యాన్ని వెంబడిస్తూ ప్రియులారా, వారి దగ్గర ఉన్నా కానీ కష్టంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయలేనటువంటి ఆ పరిస్థితుల్లో ఉంటున్నారనే సంగతిని నేను గుర్తు చేస్తున్నా. నువ్వు దేవుని బిడవైతే నీవు ఇదిగో దేవుని యొక్క మనస్సు కలిగి దేవునిలాగా ఇతరులకి సహాయం చేసే బిడ్డలుగా ఉండాలి. మన జీవితంలో కూడా ప్రభు సహాయం చేయకపోతే ప్రియులారా, ఎన్నోసార్లు మనం భయంకరమైన పరిస్థితులు మనం పడిపోయి ఉండేవారమేమో. మనకు మన బిడ్డలకి ఎంతో సమృద్ధి దేవుడు ఇచ్చినాడు అంటే ఆ సమృద్ధిలో నుండి దీనుల్ని జ్ఞాపకం చేసుకునేవారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ భూమి మీద దేవుని యొక్క బిడను అని చెప్పుకుంటున్నాను. నీవు నేను కూడా ఆయనకున్న ఆ మనసును మనము ఈ లోకంలో చూపించేవారుగా ఉండాలని మరి దేవుడు తెలియచేస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను ఎంత ప్రేమించి ఆ పాప శాపాల నుండి మనల్ని విడుదల చేసి ప్రియులారా ఆయన బిడలుగా మనల్ని ముద్రించి మనకు సమృద్ధి దయచేసినటువంటి ఆ దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా మనం ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ప్రభు అంటున్నాడు కదా, ఆ లేనటువంటి వారికి దరిద్రులైనటువంటి వారికి సహాయం చేస్తే ఆయనకి సహాయం చేసినట్లే అని ప్రభు మాట్లాడుతూ ఉంటుండగా ప్రియులారా, మనం ఇతరులకి సహాయం చేసేవారుగా, కష్టంలో ఉన్నటువంటి వారిని ఆదుకునేవారుగా ప్రియులారా, బలపడడానికి కూడా ఆత్మీయమైన సలహాలు ఇచ్చేవారుగా, సహాయం చేసేవారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవ అంశం మనం చూస్తే ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డలుగా మనం అందరితో సమాధానంగా మనము ఉండాలి. ఇది కొద్ది కష్టమే, కానీ నేను అంటున్నాను, నీ మట్టుకు నీవు నీ యొక్క మనసును స్థిరపరచుకుంటూ దేవుని నువ్వు కలిగి ఉండాలి. అందుకనే యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, సమాధానకర్త అయినటువంటి అధిపతి అని ఆయన పేరు కనుక ఆయన బిడ్డగా ఆయన నామంలో ప్రార్థన చేస్తున్న నీవు ఆయన సమాధానమును కలిగి ఉండాలి. యోబు స్నేహితుడు యోబు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, నీవు ఆయనతో సహవాసము చేసినేలా నీకు సమాధానము కలుగునని. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ సమాధానం మనం పొందుకుంటామో ఇతరులకు మనం సమాధానము పంచగలం. ప్రియులారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం కనుక మనం చూస్తే అందరితో సమాధానమును
పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడు. ఎప్పుడైతే సమాధానం మనలో ఉంటుందో ప్రియులారా, ఆ సమాధానాన్ని బట్టి మనము పరిశుద్ధతను సంతరించుకుంటాము. ఆ పరిశుద్ధతను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి వేళల్లో ప్రియులారా ప్రభుని మనం దర్శించగలము, ప్రభుని చూడగలము. ప్రభుతో మాట్లాడుతూ ప్రియులారా ప్రభు ఇచ్చే ఆ ఉపదేశాన్ని మనం పొందుకొని అప్పుడు ఇతరులను అనేక మందిని మనం బలపరచగలము అనే సంగతిని దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని హెబ్రీ పత్రికలో చెప్పినటువంటి మాట అందరితో సమాధానము, అందరితో మనం సమాధానంగా ఉండాలి. చాలాసార్లు మనం సమాధానంగా ఉన్నా కానీ ఇతరులు మనం సమాధానంగా ఉండనివ్వరు. కానీ క్రీస్తుని నీవు నేను కలిగి ఉన్నప్పుడు ప్రియులారా ఆయన గొప్ప సమాధానం మనల్ని బలపరుస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పినారు, స్వయాన ప్రభు చెప్పినటువంటి మాట ప్రియులారా, సమాధానకర్త అయినటువంటి ప్రభు చెప్పినటువంటి మాటను నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం కనుక మనం చూస్తే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారంటండి. దేవుని కుమారులు అయితేనే వారు సమాధాన పరచగలరు. ఒకవేళ వాళ్ళు సమాధాన పరుస్తున్నారంటే వారు ఎవరు బిడ్డలై ఉంటారు? దేవుని బిడ్డలై ఉంటారు. ఇది నాని వాక్యం వింటున్న నీవు నేను కుటుంబాల్లో సమాధానం ఉందా? సమాధానకర్త అయినా యేసయ్యను వేకునే లేచి ప్రార్థిస్తున్న నీవు దినమంతా కూడా కుటుంబంలో సమాధానం లేకుండా నువ్వు చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా ఈ లోకంలో చాలా మంది సమాధానమ్మ అని పేరు పెట్టుకుంటారు, అలాగే శాంతి అని పేరు పెట్టుకుంటారు. కానీ వారి పేరు తగినట్లు ఇతరులకు శాంతి ఇవ్వకపోవడం కాదు, కానీ వారి జీవితాల్లో శాంతి లేనటువంటి ఆ జీవితాలు అనేక మంది జీవిస్తున్నారు. ఎందుకు అంటే ప్రియులారా వాక్యం మనలో ఉండట్లేదు. ఎందుకు ప్రభు నన్ను కలుగు చేసినాడని ఎప్పుడైనా ఏకాంత ప్రార్థనలో ప్రభువా నన్ను కలుగు చేసిన వాడు నీవే అయ్యా, అయ్యా నేను పుట్టాలని తలంచడానికి నాకంటూ ఒక ఉనికి లేదు అయ్యా, నీవే నన్ను కలుగు చేసినావు, ఇది నా నీ స్థితి ఇచ్చావు కనుక నా బ్రతుకు నీ కొరికే అని చెప్పగలిగిన మనసు ఉంటే ప్రియులారా సమాధానకర్త మనలోనికి వస్తాడు. ఆయన సమాధానం సంపూర్ణంగా మనకిస్తాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అయితే ఈ దినాన్ని అంటున్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడ. దేవుని కుమారులు అనబడితే ప్రియులారా ఆ దేవుడు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ప్రియులారా ఆయన మరలా తన బిడ్డలను తీసుకొని ఆ సమాధానకరమైనటువంటి ఆ స్థలంలో, సంతోషకరమైన ఆ స్థలంలో దేవుడు వారిని ఉంచగలడు అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నా. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు ప్రియులారా దేవదూతలు కూడా ఈ భూమి మీదకి వచ్చిన పలికినటువంటి మాటలు ఏంటంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైనటువంటి వారికి భూమి మీద ఏం కలుగుతుందంటండి? సమాధానం కలుగుతుందంట. నీవు దేవునికి ఇష్టంగా ఉంటే నీ జీవితంలో సమాధానం వస్తుంది. ఆ సమాధానం నీలో ఉంటే నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తె అనే లోకం గుర్తిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని కుమారుడు కుమార్తెగా ఉంటావో, ఎవరికైతే సమాధానం లేదో వాళ్ళు నీ దగ్గరకు వచ్చి మరి ఆ యొక్క నీ సమాధానము, దేవుడిచ్చే సమాధానం ఎలా ఉంటుందని వారు పొందుకోగలరు అనే సత్యాన్ని కూడా ఈ దినాన్ని గ్రహించాలని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా ఈ లోకంలో అనేక మంది మాట్లాడినప్పుడు ప్రియులారా మనం ఎంతో శ్రద్ధగా వింటాం. కానీ నేను అంటున్నాను, వారి మాటలు వినటం వల్ల మనకు ప్రయోజనం లేదు, కానీ దేవుని మాట వింటే మనం బ్రతుకుతాం ప్రియులారా. దేవుని మాటకి మనం లోబడితే ప్రియులారా అపవాదిని మనం గద్దించగలిగినటువంటి దైవ శక్తితో దేవుడు మనల్ని నింపగలడు అనే సత్యాన్ని ఈ దినాన్ని గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. 44వ సంకీర్తన 14వ చరణం కనుక మనం చూస్తే, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. ఏం చేయాలంటండి? సమాధానం వెతకాలి. ఒకవేళ కుటుంబంలో సమాధానం లేదా, నీకు నీవుగా ప్రభు సన్నిధిలో అడుగు, ప్రభువా వారు ఎలాగున్నా కానీ, నా యజమానుడు ఎలా ఉన్నా కానీ, నా బిడ్డలు ఎలా ఉన్నా కానీ అయ్యా నేను ఇదిగో నీ సమాధానం కోరుతున్నానయ్యా, నువ్వు నాలోనికి రా అయ్యా, నన్ను బట్టి అయ్యా నా గృహంలో సమాధానం కలుగు చేయ ప్రభా అంటే ఆయన తప్పనిసరిగా సమాధానం కలుగు చేయగలిగిన దేవుడు. ఆ సమాధానంతో మనం నింపబడి ప్రియులారా మన యొక్క బిడలతో మన భర్తతో అసలు ఏది సత్యము అని మనం మాట్లాడుతున్నప్పుడు ఒక దినము కాకపోతే మరొక దినమైనా వారు మారు మనసు పొందగలరు అనే సత్యాన్ని గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను.
కనుక సమాధానకర్త అయినటువంటి బిడలగా ప్రియులారా సమాధానము మనం పొందుకుంటూ ప్రియులారా దేవుని కుమారులనే ముద్ర మనం పొందుకొని ప్రియులారా అనేక మందికి మనం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని ఈ మాటలు మనకి తెలియచేస్తున్నాడు. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క బిడలగా దేవుని యొక్క సమాధానం మనం పొందుకునే వారిగా ఉండాలి. రోమా పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము నేను చదువుతున్నా. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సఖ్యమైతే ఎందుకు సఖ్యం కాదండి? దేవుని యొక్క బిడగా నీవు సమాధానం కలిగి ఉన్నప్పుడు ఎవరితోనైనా కానీ నువ్వు సమాధానంగా ఉండాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని బిడగా నువ్వు పిలువబడాలంటే దేవుని బిడగా నువ్వు పిలువబడితేనే కదా దేవుని రాజ్యంలో వారసత్వాన్ని పొందుకుంటూ కనుకనే దేవుని యొక్క సమాధానం నీకు కావాలి అంటే దేవునితో నీ సహవాసం కరెక్ట్గా ఉండాలి. దేవునితో నీ సహవాసం ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో ఆ సహవాసంలో దేవుని యొక్క సమాధానమును నువ్వు పొందుకుంటావు. ఎప్పుడైతే ఆ సమాధానము నీ నోటికి వస్తుందో ఈ లోకంలో ఆ సమాధానాన్ని పంచే బిడగా నువ్వు ఉండగలవని లేఖనాలు తెలియచేస్తున్నాయి ప్రియులను. అందుకని ఈ దినాన్ని అంటున్నాడు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ఏమండి ఎవరు ఉండినా ఉండకపోయినా ఒకవేళ నీతో ముభావంగా మాట్లాడినా కానీ నువ్వు యథార్థంగా నీవు సమాధానకరమైన మనసు నువ్వు కలిగి ఉంటే నీ సమాధానకరమైన మనసుకు తప్పనిసరిగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం కనుక మనం చూస్తే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అవిశ్వాసులైనటువంటి వారు అంటే విశ్వాసము లేనటువంటి వారు, దేవుని మీద విశ్వాసము లేకపోతే వారిలో సమాధానం ఉండదండి. సమాధానము లేకపోతే ప్రియులారా వారు ఎవరిని సమాధానపరచలేరు. అనేక మందిని గలిబిలు చేసేవారుగా ఉంటారు. వారు అవిశ్వాసులు అయిపోతూ ప్రియులారా విశ్వాసులను సైతము అవిశ్వాసులుగా మార్చేసే పరిస్థితి వారు కలిగి ఉంటారు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధంలో సమాధానంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఎందుకు పిలిచాడండి? సమాధానం లేదండి మనుషులకి. ఆదామావులు కలుగు చేసిన పాపాన్ని బట్టి మనుషుల్లో గలిబిలండి. మానవుడు నిరంతరము బ్రతకలేడు, కొంతకాలం బ్రతికి చనిపో అనే గలిబిలు పడుతున్న ఆ దినాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడి తన ప్రియ కుమారుని పంపించినాడు. ఆయనే సమాధానకర్త. ఆ సమాధానకర్త మనల్ని పిలిచినాడు. ఎందుకంటే మనము సమాధానకరమైన సంబంధము ఆయనతో కలిగి ఉండాలని ఆయన ఆశపడే ప్రియులారా ఆయన చేతులు చాచి మనల్ని పిలిచినాడు. ఇదిగో ప్రయాసపడి భారమును మోయించిన వారులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని దేవుడు మాట్లాడిన ప్రభు మాటకు లోబడి ఎప్పుడైతే ఆయన దగ్గరికి మనం వచ్చి మన సమస్యాన్ని ఆయన ముందు పెడతామో ప్రియులారా అప్పుడు మనం సమాధానాన్ని పొందుతాం. ఆయన మనల్ని సమాధానకరమైన జీవితము కొరకే ఆయన పిలిచినాడు అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలని లేఖనాలు తెలియజేసిన దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచినాడు. కనుక ఇదిగో అనేకమైన కుటుంబాల సమాధానము మనము పురుకొల్పేవారిగా ఉండాలి ప్రియులారా. మన ప్రార్థనను బట్టి అనేక మందిని సమాధానపరిచేవారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని లేఖనాలు తెలియచేస్తున్నాయి ప్రియులారా. మనం ఈ దినాన్ని మనము ఆలోచన చేస్తున్నాము, అందరికీ సహాయం చేసేవారిగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు సమాధానకర్త అయిన దేవుని బిడలగా మరి సమాధానకరంగా అందరితో సమాధానంగా మనం ఉండాలని మనం నేర్చుకున్నాం. మూడవదిగా మనం చూస్తున్నప్పుడు ప్రియులారా మరి దయాలత్వము వినయము మనం కలిగి ఉండాలి. మరి ప్రభు ఎవరి దగ్గర ఉంటారు అంటే వినయము కలిగిన వారి దగ్గరే ఉంటారని యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. యోబు గ్రంథంలో కూడా నీవు జాగ్రత్తగా ఆయన్ని వెతికితే ఆయన నీ దగ్గరకు వచ్చి నీ యందు దృష్టి నిలుపుతాడని యోబు ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దయాలత్వం వినయమండి ఎక్కడ అమ్ముతారండి? ఎక్కడికి వెళ్ళాలండి ట్యూషన్ కంటే? నేను చెప్తున్నాను యేసయ్య దగ్గరికి రండి, యేసయ్య పాదాలు పట్టుకోండి, యేసయ్య మనసు అయినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, ధ్యానం చేయండి. అప్పుడు ఆయనకున్నటువంటి ఆ దయాలత్వము, ఆ యొక్క వినయము, ఆ మంచితనము ప్రియులారా ఆయనకున్న ఆత్మీయమైన ఫలాలు మనలోని కూడా రాగలవు అని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. దయాలత్వము వినయము కలిగినటువంటి వారిగా క్రైస్తవ బిడ్డలు ఉండాలి ప్రియులారా. ఈ లోకంలో కలిసిపోకూడదండి. ఈ లోకంలో కలిసిపోతే ప్రియులారా ఈ లోకస్తులకు ఎలాంటి తీర్పు దేవుడు తీరుస్తాడో అదే తీర్పు నీకు నాకు ఆయన తీర్చబోతున్నాడు. ఆయన పక్షపాతి కాదు. ఎవరైతే యథార్థంగా ఉంటారో వారి పక్షంగా నిలవబడతాడు ప్రియులారా.
ఎవరైతే ఆయన్ని ఎరిగి ఉండి కూడా లోక సంబంధంలో ఉంటారు ప్రియుల, వారు ఎవరైనా కావచ్చు, ఒక దినమంతా మోకరించి ప్రార్థన చేయొచ్చు, కానీ మరణించే లోపు నువ్వు తప్పిపోయావు అనుకో, ఆ తప్పిపోయిన దానికి కూడా ఆయన శిక్ష విధిస్తాడు అనే సంగతిని ఇది నా జ్ఞాపకం చేసుకోవాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను ప్రియులారా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా, ఏంటండి, దేవుని చేత ఏర్పరచబడినామా, మనము దేవుని పిలుపుకి లోబడినామా, పాపాన్ని ఒప్పుకున్నామా ప్రియులారా? పరిశుద్ధమైన దేవుని బిడ్డలుగా మనం నిజంగా జీవిస్తున్నామా? ప్రభుకి తగినట్లుగా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలండి. ఆ పరలోక రాజ్యం పొందుకోవడం అంటే ఏదో బాప్తిస్ము అనే కార్యక్రమంలో 3 సార్లు మునిగేసి ప్రతి వారము ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకొని నువ్వు లోక సంబంధంగా ఉంటే కుదరదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావో దేవుని యొక్క దయా గుణము నీలోనికి వస్తుంది. దేవునికి లోబడే స్థితి, దేవునికి భయపడే స్థితి నువ్వు పొందుకోగలవని లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. మంచి వస్త్రాలు ధరించుకుంటామండి, పట్టు వస్త్రాలు ధరించుకుంటాం, ఇంకా చాలా రకరకాల వస్త్రాలు వస్తున్నాయి భూమి మీదకి. ఇవేవి శాశ్వతం కాదు, మనం చనిపోయినప్పుడు అవి కూడా మనతో రావండి. కానీ ఈ దయాలత్వము, మంచితనము, దీర్ఘశాంతము ఇవి మనం కలిగి ఉంటే ప్రియులారా, మనం చనిపోయినా కానీ ఆ యొక్క పేరు మనకి ఉంటుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో చనిపోయినారండి. 2016 సంవత్సరాల క్రిందట ఆయన చనిపోయినారండి. ఇప్పటికీ ఆయన దేవుడు అని ఎందుకు నమ్ముతున్నామంటే ఆయనకున్నటువంటి సుగుణాలు, ఆయన చేసినటువంటి ఆ యొక్క యాగము, బలియాగము ప్రియులారా చాలా ఉన్నతమైంది. ఈ లోకంలో ఏ బిడ్డ కొరకు కూడా ఏ తల్లిదండ్రులు చేయలేనటువంటి యాగము తన పోలిక, తన స్వరూపం అందు మానవుల కొరకు ఆయన చేస్తున్నాడు ప్రియులారా. అంతేకాదు కానీ అందుకని ఫిలిప్పీ పత్రికలో ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తే శిలువ మరణం పొందునంతగా ఆయన విధేయత చూపినటువంటి దేవుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. నువ్వు నేను విధేయత కలిగి ఈ లోకంలో ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలంటే నువ్వు నేను గుర్తించాలి, ప్రభు పిలిచినటువంటి బిడలమని, పరిశుద్ధులుగా ఆయన తీర్చిదిద్దిన బిడలమని మనం ఎరిగి ప్రియులారా ఈ లోక మాలిన్యము అంటకుండా దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎలాంటివి మనం కలిగి ఉండాలి అంటే అక్కడ చెప్తూ ఉన్నాడండి, జాలిగల మనసు కలిగి ఉండాలంట, దయాలత్వం కలిగి ఉండాలంట, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము మనం కలిగి ఉండాలి అని చెప్తూ వీటిని మీరు ధరించుకోండి. ప్రభు ఎక్కడ కూడా అండి మీరు పలానా ఊరు పట్టుబట్టలు కట్టుకుంటే పరలోక రాజ్యం వస్తారని ఎక్కడ చెప్పలేదండి. ఒకవేళ చెప్తే చెప్పండి, అవే వేసుకొని మనం సిద్ధపడదాం. ప్రభు ఇది నాకు చెప్తూ ఉన్నాడు, జాలిగల మనసును నువ్వు ధరించుకోవాలి. ఆయన నీ ఎళ్ళ నా ఎళ్ళ జాలి చూపించకపోతే ఇప్పటికీ ఇంకా శాపగ్రస్తమైన జీవితాల్లో మనం ముందుమేమో ప్రియులారా. ఆయన అంటున్నాడు దయాలత్వము కలిగి ఉండాలి అంటున్నాడు ప్రియుల. ఆయన దయదలచే తన ప్రియ కుమారుని మన కోసం పంపించినాడని గ్రహించగలిగిన వారిగా మనం ఉండాలి. అంతేకాదు కానీ వినయము కలిగి ఉండాలి ప్రియులారా. నీకున్న దాన్ని బట్టి నువ్వు ఒకవేళ ఈ లోకంలో అతిశయపడుతున్నావేమో, నీకున్నది ఏదైనా కానీ అది ప్రభు దయాదాక్షిణ్యం వల్లే పొందుకున్నామనే కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో వినయ విధేయులతో నీవు నేను జీవించేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నా. అంతేకాదు కానీ సాత్వికము కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి ప్రియులారా. ఎంత మనం తగ్గించుకుంటామో అంత ఆశీర్వాదాన్ని మనం పొందుతామని లేఖనాలు తెలియజేస్తున్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే అంటున్నాడు కదా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారంట. ఇంకా ఆయన చెప్తున్నాడు ప్రియులారా, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అంటున్నారు. ఇందాక నేను చెప్పాను ప్రియులారా, వినయము కానీ దయాలత్వం కానీ ఎక్కడా మనకు దొరకదండి, ఆయన దగ్గరే ఉందండి. ఈ లోకంలో దేవుళ్ళు అన్నవారి దగ్గర కూడా ఎక్కడా లేదండి. కానీ ప్రభు దగ్గరే ఈ యొక్క భాగ్యం మనం పొందుకొనగలము అనే సత్యాన్ని గ్రహించి ఆయన దగ్గరకు వస్తే ప్రియులారా, ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎవరిని కూడా ఆయన తృణీకరించే దేవుడు కాదని గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను.
అందుకని ఈ దినాన్ని ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం ప్రియులారా. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. అన్నిటికీ కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమను ధరించుకోవాలి. యేసయ్య ప్రేమ వర్ణనాతీతం అండి. మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. ఆ ప్రేమను కూడా నువ్వు ధరించుకోవాలి. వస్త్రాలు కాదు ధరించుకోవడం, నగలు కాదు ధరించుకోవడం, ఇంకేవేవో కాదు, కానీ క్రీస్తు యొక్క మనసును ధరించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాను మనతో మాట్లాడుతున్నాడు అనే సంగతిని మనం గమనించాలని లేఖనాలు తెలియచేస్తున్నాయి ప్రియులారా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం కూడా ఒకసారి చదువుతున్నా. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మనలందరినీ ఆయన ఎందుకు పిలిచినాడు తెలుసా అండి? క్రీస్తు యొక్క సమాధానకరమైన ఆ సంబంధము మనం కలిగి ఉండాలని ప్రియులారా. చాలామంది అనుకుంటారండి, సంఘాల గురించి కూడా ఇక్కడ ప్రభు క్లియర్గా చెప్తున్నారు, మీరొక్క శరీరముగా పిలువబడతారు. ఈ లోకంలో ఉన్న విశ్వాసులందరూ కూడా వధువు సంఘం ఒక్కటేనండి. మా విశ్వాసం అందరమే ఎత్తబడుతుంది అని కాదు ప్రియులారా. వేల మంది ఉన్నారు, వారు ఎత్తబడతారని కాదు. ఎవరైతే వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తారో వారి ఎత్తబడే గుంపులో ఉండడానికి ఏక శరీరముగా ప్రభు మనల్ని పిలిచినారు అనే సంగతిని మనం గ్రహించాలని లేఖనాలు తెలియచేస్తున్నాయి ప్రియులారా. అందుకని ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఏమని అంటున్నాడంటే, మనము కృతజ్ఞులై ఉండాలి అని చెప్తున్నాడు. కృతజ్ఞులుగా కాదు ప్రియులారా, ప్రభు చేసిన యాగాన్ని తలంచుకుంటూ, దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ జీవితమును బట్టి, ఈ జీవమును బట్టి ప్రియులారా ప్రభుని మహిమపరిచేవారుగా మనం ఉండాలి. ఈ లోకంలో దేవుడు అన్య జనాంగం నుండి మనల్ని రక్షించినాడంటే ఇదిగో ప్రభు యొక్క మనసు కలిగి ఇతరులకి సహాయం చేసేవారిగా ఉండాలి ప్రియులారా. ఇతరులకి సమాధానం పంచేవారిగా ఉండాలి. అంతేకాదు కానీ ఎల్లప్పుడూ ఎల్లవేళ్ళ కూడా ప్రభు యందు వినయ విధేయతలు కలిగి మనం జీవించినప్పుడు నిత్యము ప్రభు మనతో ఉంటాడు. అంతేకాదు కానీ ఆ యొక్క రెండవ రాకడ సమయంలో ఆ ఎత్తబడే గుంపులో నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో నిత్యము నీవు నేను ఉండినట్లుగా ఆయన కృప మనకి దయచేయగలని నమ్ముతూ ఈ లోకంలో ఉన్నటువంటి ఇబ్బందులనే కొలుములో ఉంటూ కృంగిపోతూ ప్రభుకి సమయం ఇవ్వకుండా ప్రియులారా ఒకవేళ మనం జీవిస్తున్నామేమో, ఈ దినమున అలా జీవించకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా దేవుని యొక్క బిడలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల నాయన మీకు వందనాలు. మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నానయ్యా. ఇంకా దయ చూపుతున్నావయ్యా, ఇంకా కనికరిస్తున్నావు దేవా, నీకు వందనాలు. ఇంకా మమ్మల్ని సిద్ధపరుస్తున్నావయ్యా దేవా, మీకు వందనాలు. ఇది నాన్న మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు, మీ ఉపదేశమును బట్టి, మీ వాక్కును బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన నీవెలా అయితే ఈ లోకంలో ప్రభువా నాయన అందరికీ ఉపకారిగా ఉన్నావు ప్రభువా, మేము కూడా ఈ లోకంలో అనేక మందికి ప్రభు ఉపకారులుగా నాయన సహాయం చేసేవారుగా, అనేక మంది దీనుల్ని ఆయా ఎడల జాలి చూపేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం. ఎక్కడైతే సమాధానం లేదో ఆ స్థలాల్లో మీ యొక్క సమాధానకరమైన నామాన్ని ఉచ్చరిస్తూ ప్రభా అక్కడ సమాధానాన్ని ప్రకటించే బిడలుగా చేయమని అడుగుతున్నాను. అంతేకాదు కానీ నిత్యము నాయన నీ యందు వినయ విధేయతలతో మేము జీవిస్తూ ప్రభా అయా మిమ్మల్ని గురించి చాటు చెప్తూ అనేక మందిని ప్రభా మీలోనికి నడిపించేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని ఇది నా వాక్యం విన్న ప్రతి బిడను కూడా మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించమని, వారికి ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా గొప్ప నెమ్మది సమాధానము దయచేస్తూ వారి కుటుంబాలని ప్రభా మీ కొరకే సిద్ధపరచుకోమని నజరేయుడని యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, సిస్టర్ ఇందిరా మోహన్, ఫెయిత్ చర్చ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలా చెరువు, రాజమండ్రి. మా ఫోన్ నంబర్స్ 08324449932. మా మొబైల్ నంబర్ 944160965.